4వ కీర్తన 7వ వచనం. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించితివి. సంతోషంగా ఉండడం అంటే మనందరికి ఇష్టం కదా. విచారంగా, దుఃఖంతో, కన్నీటితో, నిరాశ నిస్పృహలతో, బాధతో గడపాలని ఎవరు కోరుకోరు. ఉన్నంతలో సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, బ్రతికిన కొద్ది రోజులైనా ఆనందంగా బ్రతకాలని కోరుకుంటాం. మరి ఆనందం కోసమే చాలామంది చాలా దారులు వెతుక్కుంటూ ఉన్నారు. వారు సంతోషంగా ఉండడం కోసం శరీరం ఏం చెప్తే అది చేస్తూ ఉంటారు. సంతోషంగా ఉండాలని రుచి కలిగిన ఆహార పదార్థాలు తింటారు, త్రాగకూడనివి త్రాగుతారు, వెళ్ళకూడని వాటికి వెళతారు, చేయకూడని పనులు చేస్తూ ఉంటారు. ఎందుకు ఇవన్నీ మీరు చేస్తున్నారని అడిగితే మేము సంతోషంగా ఉండడం కోసం అంటారు. సంతోషంగా ఉండాలనుకోవడం తప్పు కాదు, కానీ సంతోషంగా ఉండాలనుకొని చేయరాని కార్యాలు చేయటం ఎంత ప్రమాదం. సంతోషం ఆనందం కలగదు కదా. దేవుడు మనకిస్తున్నటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని మనం చేసే కార్యాల ద్వారా కోల్పోతూ ఉంటాం. సంతోషంగా ఉండాలని బాగా త్రాగుతారు చాలామంది. ఆ త్రాగుడు ద్వారా శరీర అవయవాలు పాడైపోతూ ఉంటాయి, వారు డబ్బు పాడైపోతూ ఉంటుంది, కుటుంబం పాడైపోతూ ఉంటుంది, పిల్లలు కూడా పాడైపోతూ ఉంటారు. కుటుంబంలో సమాధానము, ఆనందం కోల్పోయి దుఃఖము, చింపిరిగుడ్డల జీవితము, అసమాధానము, గొడవలు, గందరగోళాలు, బీదరికము, దరిద్రత చాలా కుటుంబాల్లో తాండవమాడుతూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి అని ప్రభువే చెప్తున్నారు. మరి ఆ సంతోషాన్ని ఇవ్వడానికే యేసుక్రీస్తు లోకానికి దిగి వచ్చారు. నిజమైన దేవుడు మన ప్రభు మనందరికీ సంతోషాన్ని కలిగించే దేవుడై ఉన్నాడు. అదే మాట ఇక్కడ భక్తుడు అంటున్నాడు, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషం కంటే నీవు నాకు అధికమైన సంతోషాన్ని పుట్టించావు. ఈ లోకంలో నీకు ఎన్నున్నా దేవుడు సంతోషం ఇవ్వకపోతే అవన్నీ వ్యర్థమే. చాలామంది డబ్బును బట్టి, వాళ్ళకున్న విద్యా జ్ఞానాన్ని బట్టి, వాళ్ళకున్న అందచందాలను బట్టి, వాళ్ళకున్న బంగారాన్ని బట్టి, వెండిని బట్టి, మేడమిద్దలను బట్టి, కారులను బట్టి, వస్తు వాహనాలను బట్టి సంతోషంగా ఉందామని వాటిని సంపాదించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే దేవుడే నీకు సంతోషాన్ని ఇవ్వకపోతే అవి ఏవి నీకు సంతోషాన్ని ఇవ్వలేవు. దేవుడే సంతోషం నీకు ఇస్తే అవి ఉన్నా లేకపోయినా నువ్వు సంతోషంగా ఉంటావు. అవి నీకు సంతోషాన్ని కలిగించవు అని నువ్వు ఎప్పుడు మర్చిపోవద్దు. ఒకవేళ మన అవసరం నిమిత్తం ఇల్లు అవసరం, మనకు అవసరం నిమిత్తం ఒక వాహనం అవసరం, అవసరం నిమిత్తం ఆహారం అవసరం, ఏది అవసరమో అది దేవుడు మనకి ఇస్తాడు. అయితే వాటికి పరిధిని దాటి మనం సంపాదించుకునే ప్రయత్నం చేసినా మనకేం ప్రయోజనం కలగదు. సంతోషపెట్టువాడు దేవుడు. నిన్ను ఎలా సంతోషపెట్టాలో ఆయనకు తెలుసు, నీకు ఎలా సమాధానం ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఈ ఉదయకాల సమయంలో సంతోషం కోసం, సమాధానం కోసం, ఆనందం కోసం, సంతృప్తి కోసం పరితపిస్తున్నావా? అయితే నీ ప్రభు గొప్ప విశ్రాంతిని నీ కొరకు సిద్ధపరిచాడు, గొప్ప ఆనందాన్ని నీ కొరకు సిద్ధపరిచాడు, గొప్ప సమాధానాన్ని దేవుడు నీకు సిద్ధపరిచాడు. ఆయన ద్వారా నీకు సంతోషం ఉంది, ఆయనను బట్టి నీకు ఆనందం ఉంది. ఒకవేళ ఉదయకాల సమయంలో సంతోషం లేదా, డబ్బు ఉంది, అందరూ ఉన్నారు, మనుషులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, కుటుంబం ఉంది, ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, అధికారం ఉంది, పదవి ఉంది, కానీ సంతోషం లేదు కదా. ఏదో తెలియని బాధ, ఏదో తెలియని దుఃఖము, ఏదో తెలియని భయము, ఏదో తెలియని ఆందోళన నిన్ను పట్టి పీడిస్తున్నాయి కదా. రా ప్రభు దగ్గరికి, ప్రభుని అడుగు, ప్రభువా నాకు సంతోషం కావాలి, ప్రభువా నన్ను ఆనందింప చేయవా అని అడిగితే ప్రభు నిన్ను ఆనందింప చేస్తారు. లోకంలో అన్నీ కలిగి ఉన్న వారందరికంటే నువ్వే అదృష్టవంతునిగా, భాగ్యవతిగా దేవుడు నిన్ను చేస్తాడు. సంతోషాన్ని, సమాధానాన్ని నీకు అందిస్తాడు. ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే, ఉన్న వారందరికంటే నిన్నే దేవుడు ధన్యునిగా చేస్తాడు. ప్రేమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు. లోకంలో ఉన్నవారు లోకంలో ఉన్న వాటిని బట్టి సంతోషాన్ని వెతుక్కుంటున్నారేమో, కానీ నీ బిడ్డలకు నువ్వు సంతోషాన్ని పుట్టించే దేవుడు అన్నావు. ఈ లోకంలో ఉన్నవి ఏవి కూడా ఆ సంతోషాన్ని మాకు ఇవ్వవు ప్రవ్వా, ఇవ్వలేవు ప్రవ్వా, నీవు మాత్రమే ఇవ్వగలవు. నీ బిడ్డలకు గొప్ప సంతోషం, సమాధానం, సంతృప్తి, ఆనందాన్ని ప్రసాదించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.